ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దాని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. Psalm 33 and verse 11. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. The counsel of the Lord standeth forever, the thoughts of his heart to all generations. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. వ్యక్తిగతంగా ఉదయకాల సమయాన్న ఏ ఆలోచనతో మనం లేచినా ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నిలవాలని ఆశపడినట్లయితే, ఆయన వైపు చూసినట్లయితే ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయని దావీదు యొక్క అనుభవంలో మనకు చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన ఆలోచనలు మారవచ్చు, మన పొరుగు వారి యొక్క ఆలోచనలు మారవచ్చు, కానీ దేవుని ఆలోచన మన పట్ల సదాకాలం నిలుస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందము. కాబట్టి విశ్వాసము ద్వారా ప్రభువా నా జీవితంలో మీ ఆలోచనలను సఫలము చేయండి, మీ ఉద్దేశంలో నా జీవితం నెరవేర్చండి అని చిన్న ప్రార్థన చేస్తే పిల్లరా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన ఆలోచనలు స్థిరపరిచి శాంతి సమాధానంతో మనల్ని నింపుతారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు మహారాజు ప్రభువా అడుగుతున్నాడు, దేవా నీ ఆలోచనలు నా జీవితంలో స్థిరపరచమని. కాబట్టి ఉదయకాల సమయంలో మేము కూడా మీ వైపు చూస్తున్నాం ప్రభువా. మీ ఆలోచనలు స్థిరమైనవి, నిత్యమైనవి. కాబట్టి మా జీవితాల్లో మీ ఉద్దేశం నెరవేర్చండి. శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఉదయకాల సమయంలో ఎవరైతే ఏ ఆలోచనతో ప్రభువా మరి కష్టంలో నష్టంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎవరిని దర్శించి మీ ఆలోచనల ద్వారా వారి యొక్క జీవితాలను స్థిరపరచమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని. మంచి దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, అందరికీ ఉపకారివి, అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 33 and verse 11. The counsel of the Lord standeth forever, the thoughts of his heart to all generations. This verse reminds us that God's plans are unshakable and eternal. Unlike human plan that change or fail, God's purpose are firm and trustworthy.